పాపం జయసూర్య అనాలి. ఇప్పుడు ఎవరన్నా లంచం తీసుకుంటుంటే పట్టుబడ్డారు ఏసీబీ దాడిలో, లేదు ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని పట్టుకున్నారు, ఇట్లాంటప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళు అవినీతి పరులు అంటే తప్పే లేదు. కానీ పవన్ కళ్యాణ్కి ఎవరో చెప్పారు ఆయన అవినీతి పరుడు అని చెప్పేసి, పేకాటం నిర్వహిస్తున్నాడని చెప్పేసి, దానికి ఆయన డీజీపీకి సిఫార్సు చేశారు చూడమని చెప్పి. డీజీపీ ఏం చేయాలి? చెక్ చేయాలి కదా. ఏం మాట్లాడలేదు, అయిపోయింది. ఈలో ప్రోగ్రాం కృష్ణరాజు నుంచి తెలుగుదేశం వాళ్ళు, మిగతా వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు కూడా అతను కరెక్ట్ అని కూడా చెప్పుకొచ్చారు, అతనేం కరప్టెడ్ కాదు అని చెప్పుకొచ్చారు. అంటే ఒక రకంగా అధికార పక్షానికి అనుకూలంగానే ఉన్నాడు. వాస్తవంగా విజయవాడలో సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో పనిచేసినటువంటి ఆయన, అక్కడ నిజాయితీపరుడుగా పేరుంది. అలాగే మొండిగా రౌడీల మీద కూడా వెళ్తాడన్నటువంటి పేరుంది. అట్లాంటి మనిషి చివరికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అది ఒక ఎత్తు అయితే, ఇవాళ అకస్మాత్తుగా ఆయన బదిలీ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారిని ప్లీజ్ చేయడానికో ఏంటో తెలియదు, ఆయన ప్లేస్లో ఇంకొక డిఎస్పీని పెట్టారు, రఘువీర్ని. అయితే విషయం వల్ల పాయింట్ ఏంటంటే, ఈ బదిలీ అన్నటువంటిది ఇదిగో ఈయన అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి బదిలీ చేస్తున్నామనే ప్రభుత్వం చెప్పాలి, నార్మల్ బదిలీగా చేసి దాని. కానీ ఇప్పుడు ఏమంటారు, ఆయన మీద అవినీతి ఆరోపణలు అందుకని బదిలీ చేశాం. నిజంగా అవినీతికి పాల్పడి ఆ కారణంగా బదిలీ అయితే తప్పేలేదు. కానీ ఇలాంటి పాయింట్ మీద బదిలీ అయితే మాత్రం ఆయన మానసిక మనోవేద ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవాలి. పోలీస్ శాఖకి ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సవాల్ ఇది.